తీసురమ్మా. No confidence coming out. No, thank you. This is a small plant. Still no ice హర్షధ్వానాల ద్వారా పాటు రైతుగా పాల ఉత్పత్తిదారుడుగా బాధ్యతలను నిర్వర్తించదనియు భారతదేశ ఆహార భద్రత నారా లోకేష్ గారు ఒక చాలా యూనిక్ అయిన ప్రోగ్రామ్ హెరిటేజ్ రైతు సంక్షేమ నిధి అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. ఈ ఫండ్ ద్వారా ఏమేం యాక్టివిటీస్ చేయాలనేది మీరే రైతులే నిశ్చయించడం జరుగుతుంది. సామాజిక భద్రతా స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి హెరిటేజ్ ప్రొడ్యూసర్కి యాక్సిడెంట్ అయ్యి ఒకవేళ మరణం అవుతే 2 లక్షల రూపాయల దాకా కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. తో పాటు మా గోల్స్ కూడా చాలా పెరిగాయండి. పోయిన సంవత్సరం కంపెనీ రెవెన్యూ 2380 కోట్ల రూపాయలు. దీన్ని వచ్చే 5 సంవత్సరంలో అంటే 2022 కల్లా 6000 కోట్లు తీసుకెళ్లాలనేది మా టార్గెట్. ఇది జరపడానికి మేము మార్కెటింగ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము. అదే కాకుండా ఇప్పుడు హెరిటేజ్ బ్రాండ్ అనేది క్వాలిటీ మిల్క్ కోసం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందండి. ఆ బ్రాండ్ని చాలా పాజిటివ్గా వాడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ కంపెనీకి వెన్నెముక లాంటి ఉన్న రైతులు వాళ్ళ సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాము. ఇప్పుడు చూసుకుంటే హెరిటేజ్ ద్వారా నారా లోకేష్ గారు హెరిటేజ్ రైతు సంక్షేమ నిధి అనే స్కీమ్ని ఒక ప్రోగ్రామ్ని మొదలుపెట్టడం జరిగింది. దాని ద్వారా రైతులకి ఒక ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ మరణం అవుతే 2 లక్షల రూపాయల దాకా కవరేజ్ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మెడికల్ ట్రీట్మెంట్ కూడా రీయింబర్స్మెంట్ ఇస్తున్నామండి.